హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం సూపర్ టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ బీరకాయ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇది మా మమ్మీ చాలా బాగా చేస్తారు. సో ఈ వీడియో కోసం ఆవిడే చేస్తున్నారు ఈ రెసిపీ. సో దీనికి ఎంతెంత కావాలి, ఏం కావాలి అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ముందుగా ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా నేను నువ్వుల నూనె అనేది వేసుకుంటున్నాను. ఇది అప్రాక్సిమేట్గా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వుల నూనె. మనకి నూనె కొంచెం వేడెక్కగానే నేను ఇందులో ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అనేది వేసేసుకుంటున్నానండి. నెక్స్ట్ నేను ఇందులో ఆవాలు ఇంకా జీలకర్ర అనేది వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇందులో కరివేపాకు అనేది వేసేసుకుందాం. మనకి పోపు అనేది బాగా వేగిపోయిందండి. ఇది నేను ఫస్ట్ తీసి పక్కన పెట్టేసుకుంటాను. నా వేయించిన పోపు విడిగా తీసి పెట్టుకున్నానండి. అది కొంచెం చల్లారిన తర్వాత మనం ఫస్ట్ అది తిప్పుకోవాలి. అదే ప్యాన్లో నేను ఇంకొద్దిగా నూనె తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ నేను కట్ చేసిన బీరకాయ ముక్కలు అనేది వేసేసుకుంటాను. నేను ఇక్కడ ఒక పెద్ద బీరకాయ తీసుకున్నానండి. అప్రాక్సిమేట్గా అది ఒక 300 గ్రామ్స్ ఉంది. ఇది నేను తొక్క తీయకుండానే చేసేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. నేను బీరకాయ కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అనేది వేసుకున్నాను. నేను ఇది బాగా కలుపుకొని మూత పెట్టి మనకి బాగా వేగే వరకు ఉంచుకుంటాను. ఇక్కడ బీరకాయ అనేది వేగిపోయిందండి. నెక్స్ట్ నేను ఇందులో టమాటో వేసేసుకుంటున్నాను. ఇక్కడ అప్రాక్సిమేట్గా 2 మీడియం సైజ్ టమాటో ఇవి, అండ్ ఒక 10 పచ్చిమిరపకాయ. ఇక్కడ ఇవి చిన్న పచ్చిమిరపకాయ అండి, ఎక్కువ కారం ఉండవు. మీరు కారం ఉన్నవి అనుకుంటే కనుక మీ కారానికి తగ్గట్టు మార్చి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి టమాటాలు కూడా కొంచెం వేగే వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాము. ఇదంతా నేను బాగా కలుపుకున్నానండి. మనకి టమాటోలు బీరకాయ ఇంకా కొంచెం బాగా వేగాలి. ఇందులో నేను ఇప్పుడు ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గే వరకు నేను కుక్ చేసుకుంటాను. మనకి ఇక్కడ ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. నేను నెక్స్ట్ ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు దీన్ని నేను వేయించుకుంటాను. ఇక్కడ ఈ బీరకాయ టమాటో బాగా వేగిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని ఇది నేను కొంచెం పక్కన పెట్టుకుంటాను. ఇది చల్లారిన తర్వాత మనం పోపుతో పాటు కలిపి దీన్ని తిప్పుకోవాలి. నేను ముందుగా వేయించి పెట్టుకునే పోపు ఉంది కదండి, ఇది ఫస్ట్ నేను కొద్దిగా తిప్పేసుకుంటాను. ఫైన్గా తిప్పుకోకర్లేదు, కొంచెం మనకి పప్పు తగిలేటట్టు తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది ఇలాగా కొంచెం పచ్చాగా రుబ్బుకున్నానండి. ఇందులో మనం వేయించి పెట్టుకున్న బీరకాయ అనేది వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా మనం పచ్చడికి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బేసుకుందాం. నేను పచ్చడికి అది రుబ్బేసుకున్నానండి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో నేను కొద్దిగా నువ్వుల నూనె అనేది వేసుకుంటున్నాను. ఇది మనకి ఆ పచ్చడి బాగా వేగాలి, మనకి ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ అప్రాక్సిమేట్గా ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకున్నాను. మనకి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ ఆవాలు వేసేసుకుందాం. అండ్ 2 ఎండుమిరపకాయలు. ఇందులో కొద్దిగా ఇంగువ కూడా నేను వేసేసుకుంటాను. ఇవన్నీ ఎంతెంత ఎగ్జాక్ట్గా నేను మీకు మెషర్మెంట్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు అది చూసి మీరు అలా ఫాలో అవ్వచ్చు. నేను నెక్స్ట్ ఇందులో మనం రుబ్బుకొని పెట్టుకున్న ఆ బీరకాయ టమాటో పచ్చడి ఉంది కదండి, అది వేసేసుకుంటున్నాను. నేను ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అనేది ఆమ్చూర్ పౌడర్ అనేది వేసుకుంటున్నానండి. ఇదంతా ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం. అండ్ దీన్ని ఒకసారి మనం ఒక 5 నిమిషాలు
వేయించుకుంటే సరిపోతుంది. నేను ఇది ఒక 5 నిమిషాలు వేయించుకున్నానండి. సో మనకి ఇప్పుడు బీరకాయ టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను. సో మనకి బీరకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని పచ్చడి కలుపుకుని తింటే ఇంకేమీ అక్కర్లేదు. సో ఈ పచ్చడి మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.